నేను ఖచ్చితమైన కొలతలు చెప్పాను. అంటే 2 లీటర్ల పాలతో చేశానన్నమాట. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెంచుకొని చేసుకోండి. అయితే ఒక్క జాగ్రత్త మాత్రం పాటించండి. ఇదొచ్చేసరికి కోవాని మాత్రం మాడకుండా చూసుకోండి చాలు. మనకు చూడండి ఎంత వైట్ కలర్‌లో వచ్చినాయో. అంటే కోవా మాడకుండా ఉంటే ఇట్లా వస్తాయన్నమాట. కోవా ఎక్కువ మాడిందనుకోండి ఎరుపు రంగు వచ్చేస్తది పాలు ఎక్కువ కాగితే గనక. హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని చేసుకోండి. సరేనా? హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వచ్చేసరికి స్వీట్ షాపు స్టైల్‌లో ఒక స్వీట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మన వర్క్ షాప్‌లో బాగా ఫేమస్ అండి. అయితే ఆ స్వీట్ మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే కోవా కజ్జికాయ అండి. చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది. మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి చేసుకుంటే 20 రోజులు చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా కావాల్సింది పాలండి. ఈ పాలు చిక్కగా ఉండాలన్నమాట. 2 లీటర్లు తీసుకున్నాను నేను. ఇవి హై ఫ్లేమ్ మీద మనం కోవా కొట్టుకోవాలి. కంటిన్యూషన్ తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇదిగోండి పంచదార వచ్చేసరికి లీటర్కి 100 గ్రాములు తీసుకోండి. అట్లా నేను 2 లీటర్లకు తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఇప్పుడు ఈ కోవా కొట్టేటప్పుడు సగం వేసుకోవాలి, సగం తర్వాత వేసుకుందాము. పంచదార ఇప్పుడు ఎందుకు వేసామంటేనండి పైన కోవా అనేది కొంచెం తీపి ఉండాలి, అందుకని చెప్పి సగం ఇప్పుడు వేసుకున్నాము, సగం మధ్యలో వేద్దాం. ఇదిగోండి ఈ టైంలో వచ్చేసరికి మరలా మిగిలిన పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసరికి లో ఫ్లేమ్ పెట్టుకో. ఇదిగోండి కోవా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కోవా రెడీ అయింది కదా, ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారి పెట్టుకుందాం. కజ్జికాయకి లోపల స్టఫింగ్ పెట్టాలి కదా. స్టఫింగ్ వచ్చేసరికి ఒక పెద్ద కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయని తురిమి పెట్టుకున్నాం అనమాట. అలాగే 200 గ్రాములు బెల్లం, కొంచెం వాటర్ వేసి కొంచెం పాకం పట్టుకుందాం. ఇదిగోండి ఈ టైంలో కొబ్బరి వేసేయండి. ఇప్పుడు కొబ్బరి బెల్లం కలిసింది కదా, ఇప్పుడు ఆపేసుకోండి స్టవ్. వీటిని కొంచెం ఆరనిచ్చి మనం ఉండల మాదిరిగా చుట్టుకుందాం. మనకి మరీ పాకం రానవసరం లేదు. ఇట్లా మరీ ముదురు పాకం వచ్చింది అనుకోండి ఇది గట్టి పడిపోయి లోపల గట్టిగా తయారవుతుంది. అందుకని చెప్పి కొంచెం వేసిన తర్వాత 1 నిమిషం కొబ్బరి బెల్లం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటం. ఎప్పుడైనా గట్టిగా రాకూడదండి. గట్టిగా వస్తే ఇట్లా పళ్ళ కింద లాగినట్టు వస్తుంది అనమాట. అట్లా కాకుండా వెంటనే 1 నిమిషంలోనే ఆఫ్ చేసేసుకో. ఇదిగోండి యాలక పొడి వచ్చేసరికి చిటికెడు వేసుకోండి. అదే విధంగా 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకుందాం. మీకు ఈ కొబ్బరి తురుము వచ్చేసరికి తురుము లేకపోతే గనక మిక్సీలో అయినా పట్టుకోండి, ఈజీగా ఉంటుందమ్మా. ఇదిగోండి ఒక ప్లేట్లోకి లౌజ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మర్దన చేసుకోండి. చేసుకొని మనం కోవా కజ్జికాయకి లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాం.
సైజు వచ్చేసరికి మీరు ఈ సైజు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఈ విధంగా రౌండ్స్ చుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, కోవా చల్లగా చల్లారింది. దీన్ని 2 సార్లు ఈ విధంగా మజా ఇచ్చుకొని బాల్స్ తయారు చేసుకుందాం. ఇదిగోండి, ఈ సైజు బాల్స్ తీసుకోండి. ఇదిగోండి, కోవ ముద్దను తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని బాల్ మాదిరిగా చుట్టుకుందాం. ఇదిగోండి, అన్నీ కూడా ఇదే మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తాను, చూడండి. ఇందులో నెయ్యి ఏమి వేయక్కర్లేదన్నమాట. ఈ కోవా వచ్చేసరికి చిక్కటి పాలతో కొట్టాం కాబట్టి మనకి నెయ్యి అవసరం లేకుండానే బాల్స్ చక్కగా షైనింగ్తో వస్తున్నాయి. అన్నీ కూడా ఇదే విధంగా చుట్టుకుందాం. చూశారు కదా, కోవా కజ్జికాయలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను ఖచ్చితమైన కొలతలు చెప్పాను, అంటే 2 లీటర్ల పాలతో చేశాను అనమాట. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెంచుకొని చేసుకోండి. అయితే ఒక్క జాగ్రత్త మాత్రం పాటించండి. ఇది వచ్చేసరికి కోవాని మాత్రం మాడకుండా చూసుకోండి చాలు. మనకు చూడండి ఎంత వైట్ కలర్లో వచ్చినాయో, అంటే కోవా మాడకుండా ఉంటే ఇట్లా వస్తాయి అన్నమాట. కోవా ఎక్కువ మాడింది అనుకోండి, ఎరుపు రంగు వచ్చేస్తుంది పాలు ఎక్కువ కాగితే కనుక. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చేసుకోండి, సరేనా? రేపు మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఏమండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి, సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. ఉంటానండి, బాయ్.